హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఒక అద్భుతమైన బీచ్కి అయితే వెళ్దాము మనం. సో వ్లాగ్స్ బీచ్లో తీద్దాము. సో ఈ బీచ్కున్న స్పెషల్ ఏంటంటే ఈ బీచ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అలాగే ఈ బీచ్ ఒడ్డున ఒక దేవాలయం ఉంటుంది, శివాలయము. సో ఈ శివాలయంలో 12 జ్యోతిర్లింగాల నమూనా చిన్న చిన్న గుడులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ దైవం ఉంటుంది, అలాగే ఆనందం ఉంటుంది. నెక్స్ట్ అలాగే నెల్లూరులో ఫస్ట్ నాకు తెలిసి మొట్టమొదటి రిసార్ట్ ఉండే బీచ్ ఇదే అని అనుకుంటున్నాను. సో అదేదో బీచ్ కాదు, మైపాడు బీచ్ అనమాట. సో మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. సో ఈ బీచ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అనేక రకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో చేపలు కానీ, అలాగే ఎండ్రకాయలు కానీ, రొయ్యలు కానీ, రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి. సో చేపల్లో కూడా రకరకాల చేపలు ఉంటే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చేపలు ఫ్రై చేసి ఇక్కడికి అమ్ముతారు. సో ఇది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, బ్యాచిలర్స్ పరంగా బాగుంటుంది. సో ఇక్కడ దేవాలయం ఉంటుంది, సో శివాలయం ఉంటుంది. శివాలయం చూడొచ్చు, పక్కనే హరిత రిసార్ట్ ఉంటుంది. సో ఆ రిసార్ట్ యొక్క పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను నేను. ఈ బీచ్ వ్యూ మీరు బాగా చూడాలి అంటే సో దేవాలయం పక్కన మెట్లు ఉంటాయన్నమాట, పెద్ద శివలింగం పక్కన. సో అక్కడ పైకి వెళ్ళి మొత్తం మన బీచ్ వ్యూ మొత్తాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం గుర్రాలు కూడా ఎక్కొచ్చు అనమాట. సో ఈ గుర్రం ఏంటంటే మనిషి ఎక్కాలంటే మనిషికి 100 రూపాయలు అనమాట. సో కొంచెం దూరం నడిపించుకొని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట. సో నేనైతే కన్యాకుమారిలో అలాగే రామేశ్వరంలో ఎక్కాను కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకనే నేను ఇక్కడ గుర్రం అయితే ఎక్కలేదు. ఈ బీచ్లో అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీతో పాటు ఏంటంటే ఎక్కువ జనాభా ఉంటుంది. సో ఈ కార్తీక మాసం కాబట్టి చాలామంది భక్తులు వస్తారన్నమాట. ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకొని సముద్రంలో పసుపు కుంకుమ వదులుతారు, అలాగే సముద్ర స్నానాలు చేస్తారు. సో కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే మంచిది అని అంటారు. సో అందుకనే మేమైతే బీచ్కి వచ్చాం. సో ఉదయం మేము వచ్చేటప్పటికైతే వర్షం పడింది. సో వర్షం వచ్చిందని మధ్యాహ్నం బయలుదేరాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు వర్షం అయితే లేదు, కానీ జనాభా కూడా తక్కువ ఉన్నారు. సో ఆదివారాల పూట అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. సో చాలా ఫ్యామిలీస్ అన్నీ వస్తాయి. ఫ్యామిలీ పరంగా ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే బ్యాచిలర్స్ ప్రకారం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొంచెం దూరం అటు ఇటు పక్కల హట్స్ లాగా ఉంటాయన్నమాట. సో మనం భోజనాలు అవి తెచ్చుకున్నప్పుడు అక్కడే హట్స్లో కూర్చొని కూడా మనం తినొచ్చు. నెల్లూరులో బెస్ట్ బీచ్ అంటే మైపాడు బీచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఫుడ్ అనేది దొరుకుతుంది, అలాగే సేఫ్టీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో నెల్లూరులో ఎక్కువ మంది బీచ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే మైపాడు బీచ్కి ఇస్తారు. సో మైపాడులో ఉండే మరొకటి హరిత రిసార్ట్లోకి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. సో రిసార్ట్లోకి అయితే మనం వెళ్తున్నాము. సో ఈ రిసార్ట్లో స్టార్టింగ్లో మనకు ఎదురుగా కనపడేది ఏంటంటే అక్కడ మన తడి బట్టలు మార్చుకునే ప్లేస్ అనమాట. సో స్త్రీలు కానీ పురుషులు కానీ తడి బట్టలు మార్చుకోవచ్చు అక్కడ. సో టికెట్ అయితే ఫ్రీ అనమాట, దానికి ఏమి కాస్ట్ అయితే తీసుకోరు, మనం ఫ్రీగా అక్కడ మార్చుకోవచ్చు. అట్లా వాష్రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇటు చుట్టూ చూస్తే గ్రీనరీ తర్వాత అక్కడ టెంకాయ చెట్లు, తర్వాత పక్కన రూమ్స్ లాగా ఉన్నాయి చూడండి, అవే అనమాట. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది రూమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే బీచ్కి మంచి వ్యూ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ ఏంటంటే నైట్ టైం పార్టీలు, బర్త్డే పార్టీలు కానీ, బ్యాచిలర్స్ పార్టీలు కానీ ఇలా రూమ్స్ తీసుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు నైట్ టైము. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళే టయానికైతే రూమ్స్ అన్ని ఫుల్ అయ్యాయని చెప్పారనమాట. సో అందుకని అక్కడ అంతా బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్నారని లోపల వీడియోలు అయితే తీయలేదు. సో అప్పటికే మేము పైన వీడియోస్ అయితే తీసాము.
లోపలైతే బార్ కూడా ఉంది. సో ఈ బార్లోకి ఏంటంటే బయట ఫుడ్ కానీ మందు కానీ బయట అలౌ చేయరన్నమాట. ఇక్కడే మనకి ఫుడ్ కానీ మందు కానీ అన్నీ దొరుకుతాయి. మనమైతే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే అంతకుముందు బుక్ చేసినప్పుడు అయితే చెప్పారనమాట. సో మీరు ఒకవేళ కానీ ఏమైనా పార్టీలు పెట్టుకున్నప్పుడు ఫుడ్ ఏమి వాటికి మీరు కష్టపడలేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడైతే 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. సో ఏసీ డీలక్స్ అయితే 1500 పడుతుంది అనమాట జిఎస్టీతో కలిపి. సో సూట్ రూమ్ అయితే 1800 పడుతుంది. అలాగే వుడ్ రూమ్ అని ఒకటి ఉందన్నమాట, స్పెషల్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది. ఇదైతే 2400 వస్తుంది అనమాట జిఎస్టీకి. సో 24 అవర్స్కి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మైపాడ్ బీచ్ యొక్క పూర్తి వివరాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్, share and comment in my video. Thank you.